అమెరికాలో ఒక మహిళ ఒక పార్టీకి వెళ్ళిందంట. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ పార్టీలో అందరూ డ్రింక్ తాగుతారు కదా! ఇంకా అమెరికా అనగానే అందరూ ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. కొంతమంది తాగని వాళ్ళు నేను తాగనని చెప్తారు. కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే దీన్ని ఎలాగైనా సరే ఆట పట్టించాలి. ఇది ఎప్పుడు కూడా తాగనంటుంది. మనం ఎన్నిసార్లు అడిగి బతిమలాడినా సరే ఇది నో అని చెప్తుంది. దీన్ని ఎలాగైనా సరే ఆట పట్టించాలని చెప్పేసి యువతల వాళ్ళకి తెలియకుండా ఆ జ్యూసుల్లోను వాటిలోనూ ఆల్కహాల్ని కలిపేసి ఇచ్చేస్తూ ఉంటారు. అది వీళ్ళు తెలియక తాగేస్తూ ఉంటారు. తర్వాత తల తిరగడం, మత్తుగా ఉండడం ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. అయితే ఈ మహిళ పార్టీకి వెళ్తే అక్కడ ఆరెంజ్ జ్యూసో ఏదో ఇచ్చారు. చక్కగా తాగింది. తాగిన తర్వాత అయితే పార్టీ అయిపోయింది. తర్వాత ఇంకొక ఫ్రెండ్తో కలిసి కారులో ఇంకా ఇంటికి వస్తూ ఉంది. దారిలో వస్తూ ఉంటే కార్ని అటు ఇటు మొత్తం ఒక లైన్గా వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు కార్ని డ్రైవ్ చేయడం మొదలుపెట్టింది. ముందున్న కార్ని కూడా కొంచెంలో డాష్ ఇవ్వబోయింది. అయితే ఇదంతా కూడా పోలీసులు గమనిస్తూ ఉన్నారు. ఈ అమ్మాయిని వెంబడిస్తూ వచ్చి ఆ అమ్మాయి కార్ని మొత్తానికి ఆపారు. మీరు ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేస్తున్నారు, మిమ్మల్ని నేను గమనిస్తున్నాను, కార్ని ఒక లైన్లో వెళ్లకుండా ఇష్టం వచ్చినట్టు అటు ఇటు నడుపుతున్నారు, ముందున్న కార్కి డాష్ ఇవ్వబోయారు, మేమంతా గమనించామని చెప్పేసి పోలీసులు ఆ అమ్మాయిని ప్రశ్నించారు. అయితే ఆ మహిళ అంది, నో నో, నాకు అసలు ఆల్కహాల్ తాగే అలవాటే లేదు, నేను ఎప్పుడు కూడా తాగలేదు, ఇప్పుడు కూడా తాగలేదు, నేను బాగానే డ్రైవ్ చేస్తున్నానని చెప్పేసి పోలీసులతో వాదించింది. లేదు, మీరు ఖచ్చితంగా తాగారు, మిమ్మల్ని టెస్ట్ చేస్తానని అనగానే ఓకే టెస్ట్ చేసుకోండి అని చెప్పగానే 0.1 ఏమో వచ్చింది. అయ్యేసరికి వాళ్ళు పోలీసులు చూపించేసరికి ఆ అమ్మాయి కూడా షాక్ అయింది. ఏంటి, నేను ఎక్కడ కూడా ఆల్కహాల్ తాగలేదు, నాకు అలవాటు కూడా లేదు, మరి నేను తాగింది ఆరెంజ్ జ్యూసు, మరి నా ఫ్రెండ్స్ అయితే ఏమన్నా కలిపారేమో నాకైతే తెలియదు అని చెప్పి చక్కగా నవ్వుతూ చెప్పింది. అయితే మరి ఇప్పుడు ఏం చేయాలని అంటే మీరు 8 అవర్స్ జైలు శిక్షను అనుభవించాలి, మీరు తాగి కారుని నడిపారు కాబట్టి మీకు 8 గంటల పాటు జైల్లో ఉండాలి అని చెప్పేసి పోలీసులు చెప్పారు. వెంటనే ఆ మహిళ ఎక్కడా తడబడకుండా, ఎక్కడా కంగారు పడకుండా సరే ఓకే అయితే అని చెప్పేసి ఆ పోలీసులు వెనకాలే వెళ్ళింది. అయితే అక్కడ మహిళా పోలీసులు వాళ్ళు కూడా అడిగారు, మీరు ఎవరికైనా ఫోన్ చేసుకోవాలని అంటే చేసుకోండి పర్వాలేదని చెప్తే ఆ మహిళ అంది, నో నో వద్దు, అందరూ నిద్రలో ఉంటారు, ఇప్పుడు నైట్ టైం కదా, ఎందుకు ఎవరిని లేపొద్దు, సరే నేను మీరు చెప్పినట్టే వింటానని చక్కగా అక్కడ కూర్చొని ఉంది. తర్వాత ఇంకొక పోలీస్ ఆయన వచ్చి కూడా చెప్పారు, మీ హస్బెండ్కి ఫోన్ చేసుకోవాలని అంటే కనుక చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తే నో నో నో, మా ఆయన పడుకుని ఉంటారు, ఇప్పుడు మంచి నిద్రలో ఉంటారు, మా ఆయన్ని డిస్టర్బ్ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు, మార్నింగ్ అయిన తర్వాత నేను చెప్తాను అని చెప్పేసి ఎక్కడా కూడా ఎవ్వరికీ ఫోన్ చేయకుండా చక్కగా నవ్వుతూ పోలీస్ స్టేషన్లో అలాగే కూర్చుంది. అదే వేరే వాళ్ళు ఎవరన్నా అయ్యి ఉంటే ముందు పోలీసుల్లో వచ్చి పట్టుకోగానే కంగారు పడిపోయి అందరికీ ఫోన్లు చేసేస్తూ ఉంటారు, టెన్షన్ పడిపోతూ ఉంటారు, నువ్వు రా అని చెప్పేసి వాళ్ళని వీళ్ళని పిలిచేస్తూ ఉంటారు. కానీ ఆ అమ్మాయి ఎక్కడ కూడా బెదరకుండా కదలకుండా పోలీసులతో నవ్వుతూ మాట్లాడుతూ వాళ్ళకి చక్కగా సహకరించింది. అమ్మాయి ఎక్కడ కూడా డ్రింక్ చేయలేదు, తనకు తెలుసు నేను డ్రింక్ తాగలేదు అని. నువ్వు తాగినట్టు అక్కడ టెస్ట్ చేసినప్పుడు వచ్చిందనంటే నా ఫ్రెండ్స్ కలుపుంటారులే అని అనుకుని సరిదిద్దుకుని ఊరుకుంది. కానీ అక్కడ ఫ్రెండ్స్ని తిట్టలేదు, ఫ్రెండ్స్కి ఫోన్ చేయలేదు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎవరికీ చెప్పలేదు, ఇంట్లో ఉన్న భర్తకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు. చూడండి, అలా ఉండాలి. ఎప్పుడైనా సరే తప్పు చెయ్యని వాళ్ళు అలా ధైర్యంగా ఉండాలి. కొంతమంది చూడండి తప్పు చేసి తడబడిపోయి కంగారు పడిపోయి నానా రచ్చరచ్చ చేసేస్తూ ఉంటారు. లేదు అని అంటే కొంచెం తాగినట్టు వచ్చినా సరే నేను అస్సలు తాగలేదు, నాకెందుకు ఇలా వచ్చింది, మీ మిషన్లోనే ఫాల్ట్ ఉంది, మీరు కావాలని నన్ను ఇలా చేస్తున్నారు, డబ్బుల కోసం ఇలా చేస్తున్నారని రచ్చ చేసి గొడవ చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లోకి వచ్చింది. పోలీసులను ఎక్కడా కూడా బతిమలాడలేదు, నేను 8 గంటలు ఎందుకు ఉండాలి జైల్లో అని కూడా ఎక్కడా వాళ్ళని వాదించలేదు. చాలామంది తాగిన వాళ్ళు కూడా నేను తాగలేదని అబద్ధం చెప్పేస్తూ ఉంటారు. తాగకపోయినా కూడా తాగారని అందులో చూపించగానే ఎక్కడ ఏ గొడవ చేయలేదు. నిజంగా ఎంత పద్ధతిగా ఎంత వినయంగా ఉందో చూడండి. అమ్మాయి నిద్రపోయే భర్తను కూడా లేపొద్దు అని అందంటే ఇంకెంతకన్నా గొప్ప విషయం ఏముందో చెప్పండి. అంత ధైర్యంగా ఉండాలి ఆడవాళ్ళు ఎప్పుడు కూడా. పోలీసులతోటి ఆ అమ్మాయి మాట్లాడిన తీరు చూస్తే నిజంగా చాలా గొప్పగా అనిపించింది, ఒక పక్క నవ్వుగా కూడా అనిపించింది. ఇట్స్ ఓకే, ఏమీ కాదు, 8 అవర్స్ నేను జైల్లో ఉంటాను, ఎవరిని డిస్టర్బ్ చేయను అని చెప్పేసి చక్కగా నవ్వుతూ చెప్పిందనంటే భలే అనిపించింది.